దండం పెట్టడానికి నీ దగ్గర డబ్బు ఉండదు. మరి నువ్వు ఏదేదో మాట్లాడతావు. నేను ఎమ్మెల్సీల దగ్గర కూర్చొనేసి 5 నిమిషాలు కన్ను మూసుకుంటే అయిపోతుంది. నువ్వు కన్ను మూసుకో, మేము 3వ కన్ను తెరుస్తాము. ఎవరైతే అరాచకం సృష్టించినాడో, ఎవరైతే జనాల్ని పీడించి వేధించినారో వాళ్ళ పట్ల ప్రజలు ఆల్రెడీ 3వ కన్ను తెరిచారు. ఇక ప్రభుత్వం కూడా 3వ కన్ను తెరుస్తుంది. మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తుంది. రైట్. రజనీ గారు సార్ చెప్పండి. రైట్. ఏం చెప్తారంటే నేను అన్ని సంక్షేమ పథకాలు చేశాను, డోర్ డెలివరీ చేశాను అంటున్నారు. వాళ్ళు చేసిన డోర్ డెలివరీలు ఏంటి సార్? ముఖ్యంగా సత్యమూర్తి గారు కానీ, ప్యానల్లో ఉండే టీడీపీ సార్ కానీ, మీ కాలంలో ఉండే శత్రువులు వేరు, మా కాలంలో చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వేరు సార్. మీరు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూశారు, ఇంకొక రెడ్డి గారిని చూశారు. ఈ రెడ్డి వేరు సార్. ఈ రెడ్డి కంత్రి రెడ్డి, ఖతర్నాక్ రెడ్డి. సో మీరు ఎప్పుడు శత్రువుని ఎప్పటికీ తక్కువ అంచనా వేయకండి. అది చాప కింద నీరులాగే ఉంటుంది. సో నాకైతే ప్రమాణ స్వీకారం నిన్నటి రోజు చంద్రబాబు గారు చేస్తూ పథకాల మీద సంతకాలు పెట్టి ఆయన్ని స్వయంగా సచివాలయంలో కలిసి ఆయన కాళ్ళకి దండం పెట్టి బయటకు వచ్చాక ఇది కాదు గెలుపు, 2029 గెలుపే గెలుపు. ఎందుకంటే కూటమి కలిసి 164 సీట్లు మనం కష్టపడి తెచ్చుకున్నాం. చాలా పోరాడం. ఆయన జైలుకి వెళ్ళాడు, ఇంకొక ఆయన మాటలు పడ్డాడు, కొంతమంది చంపబడ్డారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు సైతం. అంతమందిని భయపెట్టినోడు ఒక్కడు. ముగ్గురు కలిసి 164 తెచ్చుకున్నాం. ఒక్కడు కలిసి మాయ చేసి మంత్రాలు పెట్టి 151 తెచ్చుకున్నాడు. ఈరోజు 10 అడుగులు వెనక్కి తగ్గాడేమో అని మనం అనుకోనక్కర్లేదు సార్. వాడు దొంగ, వాడు ఎప్పటికీ గజ దొంగే. సో చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి బాధ్యత మనకి ఉండనే ఉంది సార్. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే పులివెందుల బీటెక్ రవి అన్నని స్టేషన్లో వేసి చిత్తక బాధినారు. లేదా అదేంటిది, నువ్వు నామినేషన్ వెనక్కి తీసుకోమన్నారు. బీటెక్ రవి గారు కార్యాలయం కూడా పెట్టేశారు పులివెందుల పరిసర ప్రాంతాల్లో. షర్మిల అమ్మ వచ్చింది, సునీత అమ్మ వచ్చింది, సునీతమ్మ గారు అమ్మ వచ్చారు. హత్య రాజకీయాలు ప్రోత్సహించకుండా నింది ఎవిడెంటరీ చూపించింది. అవినాష్ రెడ్డి గారితో ఈ పని చేపించిన మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటెయ్యద్దు అని చెప్పింది. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు, పసుపు చెరగట్టుకుని అవమానించారన్నారు. తల్లి సైతం ఓటేయమని చెప్పకుండా నా కూతుర్ని గెలిపించండి అని చెప్పి పక్క దేశంలో దాక్కుంటే అదే పులివెందుల్లో ఎంత మెజారిటీ వచ్చిందో మర్చిపోయారా? అమరావతి నడిబొడ్డు మేం చేసాం. కాళ్ళ పట్టుకొని ఈడ్చుకెళ్ళినటువంటి పోలీసు వాళ్ళని మేము చూసాం. ఆడబిడ్డల పొత్తుళ్లలో కొట్టినటువంటి పోలీసు వాళ్ళని మేము చూసాం. మొత్తం